Welcome to SF on Arithmetic classes for beginners. We start learning for beginning as topic wise by Nadeem Khan. Okay? Right. ఇప్పుడు మనం థర్డ్ టాపిక్లో చూడండి. లాస్ట్ టాపిక్ ఇది మనకు అంటే థర్డ్ క్లాస్ లాస్ట్ టాపిక్ యూనిట్ డిజిట్, లాస్ట్ టాపిక్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. ఇది నెంబర్ సిస్టంలో చివరి టాపిక్ అన్నమాట. ఇంకా చూడండి, యూనిట్ ప్లేస్ 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే అదే రిజల్ట్ ఎండ్గా వస్తుంది. రిజల్ట్ అనేది 0, 1 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఇది యూనిట్ ప్లేస్లో ఉంటే ఇది రిజల్ట్ ఎండ్గా వస్తుంది. మనకు 4 5 6 0 1 5 6 అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే 10 to the power of 283 అంటే ఆ పవర్ని మనం కనుక్కోలేము కాబట్టి 0 ప్లేస్లో యూనిట్ ప్లేస్లో మనకు 0 ఉంది కాబట్టి సేమ్ యూనిట్ డిజిట్ అనేది కూడా 0 అవుతుంది. ఓకే, రైట్. ఇంకా చూడండి, నెక్స్ట్ 4,9 అంటే 4 కానీ 9 కానీ యూనిట్ ప్లేస్లో ఉంటే ఆ పవర్స్, ఇఫ్ పవర్స్ ఆర్ ఇన్ ఆడ్ దెన్ వై రైట్ యాజ్ ఏ 4,9 అంటే 4,9 అనేది యూనిట్ ప్లేస్లో ఉంటే దాని పవర్స్ అనేది ఆడ్ రూపంలో ఉంటే ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్యనే వస్తుంది. 4,9 ఉంటే 4,9 వస్తుంది ఎప్పుడు ఆడ్ ఉన్నప్పుడు, అంటే బేసిక్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ పవర్స్ ఆర్ ఇన్ ఈవెన్ దెన్ వై రైట్ ద స్క్వేర్స్ ఆఫ్ దట్ నెంబర్. ఓకే, స్క్వేర్స్ ఆఫ్ దట్ నెంబర్. ఇక్కడ చూడండి 6,1 ఉంది కదా, యూనిట్ ప్లేస్లో 6 ఒకటి 1 ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంటే ఇక్కడ ఈవెన్ అయితే, ఒకవేళ ఈవెన్ అయితే ఇక్కడ స్క్వేర్స్ వస్తాయి. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే 16 అంటే 1 6 అనేది ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ 6 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 6 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 6 తీసుకోవడానికి కారణం ఇది. ఓకే, ఇక్కడ చూడండి 9 స్క్వేర్ అంటే 81 అనేది 1 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటాం. ఓకే, ఇది ఈ రెండింటిని సాటిస్ఫైడా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చూసాం, 0 1 5 6 4 9 మిగిలినవి ఏవి దేనికి మనం ఈ రూల్ అనేది, అంటే ఈ రూల్ కనబడుతుంది కదా, r = 1 దెన్ x⁴1. ఈ రూల్స్ అనేటివి వీటికి వర్తిస్తాయి. యూనిట్ ప్లేస్లో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే అవి దాన్ని మనం ఏం చేస్తామంటే, ఇది ఇక్కడ చూడండి, ఇంకోటి రాస్తాను, ఇక్కడ గుర్తుంచుకోండి. హియర్ ఆర్ రిప్రజెంట్ రిమైండర్, here x represent unit digit, ఓకే. x ఏం ప్రజెంట్ చేస్తా అంటే యూనిట్ డిజిట్. ఓకే, ఒకవేళ ఇక్కడ చూడండి R1 ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు 2 ఉంది కదా, 2 పవర్ అంటే 2 పవర్ సంథింగ్ వచ్చింది, 284 వచ్చింది అనుకోండి. 284 వస్తే మనం దీన్ని చూడండి, 284 వచ్చింది కదా, 284ని ఇప్పుడు ఈ పవర్ ఉంది కదా, ఈ పవర్ని బై 4 తోటి చేయాలి. 284 ఇక్కడ బై 4 తోటి చేస్తే మనకు రిమైండర్ వస్తుంది. చూడండి, 4 7 28 1 4 అంటే 471 284 మీన్స్ 0. హియర్ ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ 0 అంటే r = 0 దెన్ x⁴ అంటే యూనిట్ ప్లేస్లో ఏముంది, 2 ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 ఉంది కదా, 2⁴ వస్తుంది. 2 పవర్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. 2⁴ ఎందుకంటే ఇక్కడ రిమైండర్ 0, హియర్ ఈజ్ రిమైండర్ దెన్ దిస్ ఈజ్ 1 x. ఓకే, వాట్ ఈస్ దిస్ x. ఓకే, ఆ ప్లేస్లో ఏమొస్తుంది, 4 వస్తుంది. చూడండి ఇప్పుడు దీని రిజల్ట్ ఏమవుతుంది, 2 × 2 × 2 × 2. ఓకే, 2 2 4 4 4 16 మీన్స్ 6. యూనిట్ డిజిట్ ఈజ్ 6. ఓకే, హియర్ క్లారిటీగా ఉంది కదా. ఇది అర్థం కాకుండా ఇది అర్థం కావాలంటే ఇది చూసుకోండి. ఇవి 4కి మాత్రం ఇది అప్లికేబుల్. ఎప్పుడు ఇది ఈ యూనిట్ ప్లేస్లో ఇవి ఉండి దాని పవర్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఇది ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీకు మంచిగా యూజ్ అవుతుంది, అంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ r అంటే రిమైండర్, x అంటే యూనిట్ డిజిట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్స్. వాట్స్ ఇన్ యూనిట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ ఏంటి దీంట్లో అనేది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, యూనిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి
మనం రిజల్ట్ అండ్ సీదా రాసేయచ్చు 0 అని. ఓకే, ఇక్కడ చూడండి పవర్ ఎంత అని ఉండాలి, పవర్ తోటి మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇది యూనిట్ డిజిట్ ప్లేస్లో ఇక్కడ రూల్ ఉంది కదా, ఫస్ట్ రూల్. ఈ ఫస్ట్ రూల్ ప్రకారం ఇక్కడ చూడండి ఈ విధంగా. ఓకే, పవర్ తోటి మనకు సంబంధం లేదు, యూనిట్ డిజిట్లో 0 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ 1 ఉంది. సో దీని ఆన్సర్ ఏంటి, దీని ఆన్సర్ కూడా 1. ఓకే, సీదా చెప్పేయచ్చు మనం ఆన్సర్ అనేది. ఓకే, దీని ఆన్సర్. ఓకే, ఇది దీని ఆన్సర్, ఇది దీని ఆన్సర్, అది దాని ఆన్సర్. ఓకే రైట్. థర్డ్ వన్ ఆన్సర్ ఏంటి చూడండి, ఇక్కడ ఏముంది యూనిట్ ప్లేస్లో 6 ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 0, 1, 5, 6, 1 ఇవి యూనిట్ డిజిట్లో ఉంటే యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. ఇప్పుడు చూడండి 6 ఉంది, 6 ఉంటే మనం ఏం చేయాలి, దాని ఆన్సర్ ఇది వేరే ఆలోచించకుండా 6 పెట్టేయాలి అంతే. ఇక్కడ చూడండి 5 ఉంది, 5 ఉందంటే సీదా 5, గెట్ ద ఆన్సర్ 5. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, ఇంతకుముందు ఇంకో రూల్ ఉంది కదా, ఏది 4,9 రూల్, 4ది 9ది. ఒకవేళ యూనిట్ డిజిట్లో 4 కానీ 9 కానీ ఉంటే దాని రూల్ మనకి ఇక్కడ ఏముండే, ఆ పవర్ అనేది ఆడ్లో ఉంటే అదే నెంబర్స్ 4,9 వస్తాయి. అంటే 4 ఉంటాయి, 4 వస్తుంది యూనిట్ ప్లేస్లో, 9 ఉంటే 9 వస్తుంది. ఓకే, ఇక్కడ ఏముంది చూడండి 4, ఇది ఏంటిది ఆడ్ నెంబర్, 789, 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి చూడండి 4 అంటే మనకు యాజ్ ఈజ్గా 4 ఆడ్లో ఉంది. ఇక్కడ చూడండి ఇది ఆడ్ కాబట్టి 4కి 4 రాసుకున్నాం. ఆన్సర్ ఈజ్ 4 బై ద రూల్స్. ఓకే, ఈ రూల్స్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 9, ఇక్కడ చూడండి 9. ఓకే, ఈ యూనిట్ ప్లేస్లో కూడా 9 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. పవర్ చూడండి 789, సేమ్ పవర్. దిస్ ఈజ్ ఆడ్. ఓకే, దిస్ ఈజ్ ఆడ్ 3,999. ఓకే, పవర్ ఆఫ్ 789 ఆడ్ ఉంది కాబట్టి మనం ఏం రాసేస్తాం, కళ్ళు మూసుకొని 9 రాసేయాలి అంతే, ఎందుకంటే అది రూల్ కాబట్టి దీన్ని 9 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3349 టు ది పవర్ ఆఫ్ 3242 అంటే ఇది ఈవెన్. ఓకే, ఈవెన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 9 ఈవెన్ వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్కి స్క్వేర్ చేసుకోవాలి. యూనిట్ ప్లేస్లో ఏముంది 9 ఉంది కాబట్టి 9 స్క్వేర్ అంటే 81 అనేది ఆన్సర్ కాదు, ఇది 1 అనేది ఆన్సర్. మనకు ఆన్సర్ అనేది 1, ఎందుకంటే ఈ యూనిట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఇంకో ప్రాబ్లము సేమ్, ఇక్కడ మళ్ళీ ఈవెన్ వచ్చింది, ఈవెన్ పవర్ వచ్చింది. ఈవెన్ పవర్ 2846 అనేది ఈవెన్ పవర్ కాబట్టి ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం, యూనిట్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, 4 స్క్వేర్ అంటే ఏంటి 16 అంటే మనకు ఆన్సర్ 16 కాదు, ఆన్సర్ ఏమొస్తుందో మీరే చెప్పండి. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఇంతకుముందు r is equal to 1, r is equal to 2, ఏమొస్తుంది ఇక్కడ x పవర్ 1, r is equal to అంటే x పవర్ 2. ఇక్కడ చూడండి r is equal to 3 అంటే రిమైండర్ 3 అంటే x పవర్ క్యూబ్, x క్యూబ్. ఓకే, తర్వాత రిమైండర్ 0 అంటే మనకి ఏమొస్తుంది అంటే x పవర్ 4. ఇక్కడ r అంటే ఏంటో చెప్పాను కదా, r అంటే రిమైండర్, x అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ పవర్ ఏముంది 284, దీని ఫస్ట్ ఆన్సర్. ఓకే, కనబడుతుందో లేదు, ఇక్కడ రాస్తుంది చూడండి 1 యొక్క సొల్యూషన్ ఫస్ట్ యొక్క సొల్యూషన్ ఏందో చూడండి. ఏముంది 3472 పవర్ ఏముంది 284, మనకు ఇది కావాలి 284. ఓకే, 284 డివైడెడ్ బై 2, నాట్ 244. ఓకే, 4 చేస్తే ఏమొస్తుంది 7 28 1 4, 284 అనేది 71 టైమ్స్ అవుతుంది, 0. సో 2 to the power of ఇక్కడ 0 చూడండి, ఇక్కడ రూల్ చూడండి 0, ఆ రిమైండర్ 0 ఉంటే యూనిట్ ప్లేస్కి 4 పవర్ ఉండాలి. ఓకే, యూనిట్ ప్లేస్లో ఏముంది 2 ఉంది కాబట్టి 2కి 4 పవర్ అంటే 16 అంటే 16 కాదు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది 1 అనేది మన ఆన్సర్. సో దీని ఆన్సర్ ఏంటి 1. ఓకే, ఇది ఆన్సర్. యూనిట్ ప్లేస్లో ఏముంటుంది అంటే వాట్స్ యూనిట్ ప్లేస్ అంటే యూనిట్ డిజిట్ ఏంటంటే 1.
దీని మొత్తాన్ని మనం చేసి క్యాలిక్యులేషన్ చేద్దాము, అంతా మొత్తం పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ రూల్స్ అప్లికేబుల్ చేసుకోవాలి. ఏవైతే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆ రూల్స్ ఏమో 0156కి సేమ్ అదే రూల్స్ వస్తాయి. ఏం ప్రాబ్లం, ఎంత పెద్ద పవర్ ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ 49కి వేరే 2 అంటే యాడ్గా ఉంటే అదే నెంబర్స్ వస్తాయి. ఈవెన్గా ఉంటే దాన్ని స్క్వేర్ చేసి దాని యూనిట్ ప్లేస్లో ఏముంటుందో అది మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి. సెకండ్ ఇక్కడ ఏముంది 282 3472 అని దీని ఆన్సర్ చూడండి. ఇంకోసారి చేస్తున్నా చూడండి ఇక్కడ. ఓకే, సెకండ్ దాని ఆన్సర్. ఓకే, 3472 హోల్ టు ది పవర్ ఆఫ్ 282 కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఇది, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ యూనిట్ ప్లేస్లో మనకు 2 ఉంది కాబట్టి మనకు ఆ రూల్ అప్లికేబుల్ లేదు. 282/4 చూడండి, 7 × 28 2 క్యారీ ఆన్. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ చూడండి మనం 270లో 80 అంటే 2 రిమైండర్ అనేది మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. కాబట్టి r ఈజ్ ఈక్వల్ రిమైండర్ 2 అయితే x², రిమైండర్ 2 అయితే x² కదా. సో ఇదే విధంగా ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఏమొస్తుంది అంటే రిమైండర్ x² కాబట్టి 2² అంటే 4. మరి యూనిట్ డిజిట్ ఏంటిది, ఇదే యూనిట్ డిజిట్ కూడా ఇదే. 4 అనేది యూనిట్ డిజిట్గా ఉంటుంది సెకండ్ దానికి. ఓకే, 4 అనేది యూనిట్ డిజిట్. ఇక్కడ చూడండి ఇక్కడ 6, ఇక్కడ యూనిట్ డిజిట్ 6, సారీ 1 కావాలి. యూనిట్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6, ఇక్కడ 1 కాదు 6. ఆన్సర్ ఇది 6. ఎందుకంటే యూనిట్ ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉంటుందో, డబుల్ నెంబర్స్ వస్తే యూనిట్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంటుందో ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇది ఒకటి సింగిల్ నెంబర్ వచ్చింది కాబట్టి 4 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 4 వేసాము. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి 253. ఇది అవసరం లేదు, ఇక మనం జస్ట్ ఇది చూసుకోవాలి. ఇది పవర్ /4, ఇది /4, ఇది దీన్ని పవర్ని /4 చేసుకోవాలి. /4 మనకి ఎట్ ఆన్సర్ వస్తుంది, ఇలా వస్తుంది. చూడండి ఇప్పుడు చూడు, ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ చేస్తాను చూడండి. థర్డ్ దాని ఆన్సర్ 253 హోల్ టు ది పవర్ ఆఫ్ 74. అంటే మనకి ఏంది కావాలి, 74ని మనం 4 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 1 × 4 3 4. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి చూడండి. 8 × 32 2 రిమైండర్ మీన్స్ రిమైండర్ ఈస్ 2 అంటే 3² ఈజ్ ఈక్వల్ టు 9. అంటే 9 అనేది మనకు యూనిట్ డిజిట్. దేనికి, థర్డ్ వన్ దానికి యూనిట్ డిజిట్ 9. ఒక డిజిట్ వస్తే అదే యూనిట్ ప్లేస్లో ఉన్నట్టు, వేరేది ఏం లేదు కదా. చూడండి 3² చేస్తున్నాం, వేరే ఏం రాలేదు కాబట్టి అది పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ కూడా సేమ్. ఫోర్త్ వన్ ఆన్సర్ చూడండి, ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ చూడండి. 247 హోల్ టు ది పవర్ ఆఫ్ 244. ఇప్పుడు మనం ఏం 244ని 4తో డివైడ్ చేయాలి. 6 × 24 61 × 244 మీన్స్ 0 రిమైండర్స్ మీన్. బట్ చూడండి యూనిట్ ప్లేస్లో ఏముంది, 7 పవర్ 4. చూడండి 7 7 49 into 7 49. సో 49 into 49. సో 49 into 49 చూడండి. ఇక్కడ దీని ఆన్సర్ అనేది 1 వస్తుంది. 1 ఎలా వస్తుంది అంటే చూడండి, మనకు ఏది అవసరం ఉండదు. ఇక్కడ ఇలాంటి వచ్చినప్పుడు 9 9s 81 అంతే కదా. ఇప్పుడు చూడండి 49 మనం దీన్ని మల్టిపుల్ చేస్తే 8 9 9s 81. సో 8 క్యారీ ఆన్. ఓకే, 8 క్యారీ ఆన్. ఓకే, మళ్ళీ 4 9s 36. 6 + 3 యాడ్ చేస్తే ఎంత, 8 యాడ్ చేస్తే 36. 6 యాడ్ చేస్తే 42 44. 4 అనేది ఇక్కడ వస్తుంది, అవునా. మళ్ళీ 4 9 36. 3 క్యారీ ఆన్. 4 4 16 19. మనకు ఏదే వచ్చింది కదా 1 0 0 2. అంటే 1 అనేది అది యూనిట్ ప్లేస్లో ఉంది, అందుకోసం నేను 1 రాశాను. ఓకే, ఇది ఈజీ ట్రిక్. అంటే దీంతో చూసుకోవాలి అంతే, జస్ట్ 1. ఎందుకంటే మనం యూనిట్ డిజిట్ కాబట్టి, ఇవి వేరేదైతే వేరే చేసుకోవచ్చు, కానీ యూనిట్ డిజిట్ కాబట్టి ఇది చేసుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ 5th వన్ ఉంది కదా, ఏముంది 5th వన్ 3 2
273 whole to the power of 88. ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి సో 88 అనేది మనకు 88 పవర్ని మనం 4 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 422 88 మీన్స్ 0. రిమైండర్ 0 కాబట్టి 3 పవర్ 4 మీన్స్ 9 9s. ఓకే, 9 9s మీన్ 81 మీన్స్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. ఇక్కడ 6th ప్రాబ్లం మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఈ 5 ప్రాబ్లమ్స్లోనే ఉంది. రెండింటి ఆన్సర్ ఏంటో చెప్పండి. యూనిట్ డిజిట్, దీని యూనిట్ డిజిట్ ఏంటో చెప్పండి నాకు. ఓకే, దీని యూనిట్ డిజిట్ చెప్పండి, 6th వన్. ఓకే, ఇది మన లాస్ట్ క్లాస్, ఇది అయిపోయింది. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే టెస్ట్ అంటే ప్రాక్టీస్ కోసం టెస్ట్స్ అని ప్రిపేర్ చేసి టెస్ట్ పేపర్స్ కానీ ఇంకేమన్నా కానీ చూసి ప్రిపేర్ చేసి మీకు మళ్ళీ పెడతాను యూట్యూబ్లో. ఓకే, నేను దేనికోసం మన మంచి ప్రాక్టీస్ కోసం ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని క్లాస్ నుంచి ఒక షార్ట్ నోట్స్ మొత్తం షార్ట్ నోట్స్ ఉంటుంది. షార్ట్ కట్స్ తోటి ఒక నోట్స్ ఇస్తాను, అది కూడా యూట్యూబ్లో పెడతాను. ఇప్పటిదాకా నా ఛానల్ని చూసి నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.